వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పదేళ్ల బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంది. నల్గొండలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఎర్రబెల్లి దయాకర్ రావు చిలక జ్యోతిష్యం చెప్తున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన చూసి ఒరలేకపోతున్నారన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సేవాలాల్ ఆధ్యాత్మికంగా సామాజికంగా బంజారాల బతుకుల్లో వెలుగులు నింపారు. ఆ మహనీయుని జయంతి వేడుకలు కేంద్రం అధికారికంగా నిర్వహించాలన్న ఎంపీ డీకే అరుణ. అన్ని సామాజిక వర్గాలకు సమాన వాటా సాధించుకునేందుకు సమిష్టిగా పోరాడుదాం. అందుకోసం తాను ముందు వరుసలో ఉండి పోరాడతానన్న మందకృష్ణ మాదిగ. బీఆర్ఎస్ పార్టీకి 10 ఏళ్ల పాలనలో వచ్చిన ప్రజా వ్యతిరేకత కంటే ఎక్కువగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నల్లగొండలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తమరెడ్డి గెలుపు కోరుతూ ప్రచారం సాగించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న 3 ఎమ్మెల్సీ స్థానాలలో బీజేపీ అభ్యర్థులు సరోత్తమరెడ్డి, మల్కా కొమరయ్య, అంజిరెడ్డిలు పోటీలో ఉన్నారని, వారిని ఉపాధ్యాయులు, మేధావులు, పట్టభద్రులు గెలిపించాలని కోరారు. ఈ 3 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు కిషన్ రెడ్డి. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి నల్గొండ, వరంగల్, ఖమ్మం సరోత్తమరెడ్డి గారు చాలా ఈ యొక్క టీచర్స్ యూనియన్స్లో ఉపాధ్యాయ సంఘాలలో చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ టీచర్గా పనిచేసినటువంటి వ్యక్తి. అన్ని రకాలుగా ఉత్తమమైనటువంటి వ్యక్తి సరోత్తమరెడ్డి. మరి అజాత శత్రువు, అన్ని ఉపాధ్యాయ సంఘాలతో కలిసిమెలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆయనను ఇక్కడ నుంచి గెలిపించాల్సిందిగా, అదేవిధంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ నుంచి కొమరయ్య గారు, మల్కా కొమరయ్య గారు, వారు కూడా టీచర్స్ కాన్స్టిట్యున్సీ నుంచి అక్కడి నుంచి కూడా పోటీ చేస్తూ ఉన్నారు. అన్ని వర్గాల మద్దతు కూడా అక్కడ కూడా ఇస్తూ ఉన్నారు. నేను సంగారెడ్డి, పటంచెరు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారానికి కలవడం కోసం కొంతమందిని వెళ్ళడం జరిగింది. మంచి మద్దతు సంపాదిస్తూ ఉన్నాం. గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా మా పార్టీ సీనియర్ నాయకులు అంజిరెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి 3 నియోజకవర్గాలు కూడా పోటీ చేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ సమస్యల మీద పోరాటం చేయాలనేటువంటి చిత్తశుద్ధి మాకు ఉన్నది. కాబట్టి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద శాసనసభలో లేవనెత్తాలనేటువంటి సత్తా ఉన్నది. కాబట్టి మేము ఈరోజు 3 స్థానాలకు పోటీ చేస్తాం. ఏ పార్టీ కూడా పోటీ చేయడం లేదు. అందుకే నేను తెలంగాణ ప్రజలను, విద్యావంతులను, మేధావులను, కవులు, కళాకారులను కోరుతాము, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించండి. తప్పకుండా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల కోసం, తెలంగాణ అమరవీరుల యొక్క ఆకాంక్షల కోసం తప్పకుండా భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు చిలక జ్యోతిష్యం చెబుతున్నాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ఎర్రబెల్లికి అంతగా జ్యోతిష్యం తెలిస్తే ఫామ్ హౌస్లో పడుకున్న కేసీఆర్ ఎప్పుడు లేస్తాడో, ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ఎప్పుడు జైలుకు పోతాడో చెప్పాలన్నారు.
బీఆర్ఎస్లో ఉన్న ఎర్రబెల్లికి కాంగ్రెస్ విషయాలు ఎలా తెలుస్తున్నాయని, మా ఎమ్మెల్యేల గురించి ఎర్రబెల్లి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనను చూసి ఓర్వలేకనే ఎర్రబెల్లి విమర్శలని అన్నారని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. ఎర్రబెల్లి దయాకర్ రావు గారి వ్యాఖ్యలు చూస్తుంటే చిలక జోసెన్ చెప్పినట్టుగా 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏదో కాంగ్రెస్ నుంచి దూరమవుతున్నట్టు, మా అధిష్టాన వర్గం మా రేవంత్ రెడ్డి గారి పైన రాహుల్ గాంధీ గారు ఏదో దూరం పెట్టినట్టుగా, రాహుల్ గాంధీ గారిని ప్రసన్నం చేసుకోవడానికి వెళ్తున్నట్టుగా, మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా మారి నూతన నాయకత్వం వచ్చిన క్రమంలో కూడా తప్పుపట్టే విధంగా మాట్లాడుతూ చిలక జోస్యం చెప్పేటువంటి వారిని అడుగుతున్నా, మీ చిలక జోస్యంలో ఫామ్ హౌస్లు ఉన్న కేసీఆర్ గారు ఎప్పుడు బయట ప్రపంచంలోకి వస్తారో చెప్పంటున్నాం. మీ చిలక జోస్యంలో ఈ కార్ రేసింగ్ లో కేటీఆర్ ఎప్పుడు జైలుకు పోతే చెప్తే బాగుంటుంది అంటున్నా. ఇప్పటికే 10 మంది మీ ఎమ్మెల్యేలు మీ పార్టీ నుంచి విడిచి వెళ్లిపోయారు. మీ నాయకత్వం పైన విసిగి వేసారేసి ముందు మిగతా వాళ్ళను మీరు సక్రమంగా ఉండేటువంటి కార్యక్రమం చేసుకోండి. ఈరోజు మీరు మాట్లాడేటువంటి మాటలు వక్రీకరించే విధంగా మా రేవంత్ రెడ్డి గారిని, మా నాయకత్వాన్ని ఏదైతే మీరు చిలక జోస్యంలాగా చెప్పేటువంటి మాటలు ఏమాత్రం సబబు కాదు. మీ అందరం ఐక్యంగా ఉన్నాం, సమైక్యంగా ఉన్నాం. మా ఎమ్మెల్యేలు అందరం కూడా మా సభా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా డిప్యూటీ సీఎం మంత్రులు అందరం కూడా అండదండలుగా అందిస్తూ ప్రజాపాలన అందిస్తూ ముందుకు పోతుంటే చూస్తూ ఓర్వలేక మా ప్రభుత్వం ఇచ్చిన 3 రోజుల నుంచే ఈ ప్రభుత్వం పడిపోతుందని చెప్పని, 13 మాసాలైపోయినా పడిపోలేదు చెప్పినటువంటి ఇది కుట్రలతోటి బాధతోటి మాట్లాడేటువంటి మాటలే మీ మాటలు తప్ప మా పార్టీలో అందరం కంఫర్ట్ గా ఉన్నాం. మేము మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటను వింటూ, మా మల్లికార్జున ఖార్గే గారు ఇచ్చిన ఆదేశాలు పాటిస్తూ ఏఐసీసీ పీసీసీ రెండు సమాంతరంగా ఓవైపు కులగణన జరిపించి, ఓవైపు ఎస్సీ మాదిగకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు తీర్పును ఏబీసీ వర్గీకరణకు ప్రయత్నం చేస్తూ రేపు 42% రిజర్వేషన్ కూడా మార్చి మొదటి వారంలో రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఇవ్వాలని చెప్పి తీర్మానం చేయబోతున్న క్రమంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తూ ముందుకు పోతుంటే, మీ హయాంలో రైతు రుణమాఫీ అని చెప్పి మిత్తి మాఫీ చేసిన మీరు ఈరోజు మేము 21 కోట్లు మాఫీ చేసి రైతులకు సంబంధించి సన్నవడ్లకు బోనస్ ఇస్తూ ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం మొదలు పెడుతూ 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి గృహజ్యోతి ద్వారా పేదలకు ఇంటి కరెంటు బిల్లులు ప్రభుత్వమే కడుతూ ఆడతల్లకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణంగా ఇన్ని మీ కార్యక్రమం చేసుకుంటూ పోతే ఎర్రబెల్లి దయాకర్కి ఇవన్నీ కనిపిస్తలేవు అంటున్నా. ఈరోజు ముందు మీ పార్టీలో ఉన్నటువంటి కార్యక్రమంలో ఏమేం జరుగుతుందో చూసుకోవాలి తప్ప, అయినా మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకుడే ఉండి మా కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతుందని చెప్పడానికి ముందే తెలుస్తుందని చెప్పని ఏ విధంగా అడగలుగుతున్నారో చెప్పంటున్నా. మరోవైపు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి హోదాలో ఉండి రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో బీసీ కుల గణనకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు స్వతహాగా బీసీ కాదు ఈ ప్రధానమంత్రి గారు, ఆ తర్వాత బీసీ కులాల్లో చేర్చబడ్డటువంటి కులం ద్వారా వచ్చినటువంటి వారిగా చూసేటువంటి ప్రయత్నం చేసిండు తప్ప వారిని వ్యక్తిగతంగా చులకనగా మాట్లాడలేరు. ముందు ఉన్నత కులానికి సంబంధించినటువంటి వారి కులంలో నుంచి ఉన్నటువంటి వారే తప్ప వారు ఇంకో మాట రేవంత్ రెడ్డి గారు ఆఖరి రెడ్డి ఆఖరి ముఖ్యమంత్రిని అయినా పర్వాలేదు, బీసీల లెక్క తేలాల్సిందే, బీసీలకు పక్కగా న్యాయం చేయాల్సిందే, బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి మీకు కట్టుబడి ఉంటామని చెప్పని ఆ కోణంలో మాట్లాడిన మాటలను ఈరోజు వక్రీకరించుకొని తప్పుపట్టుకొని ఈరోజు రాహుల్ గాంధీ గారిని పట్టుకొని మాటలు మాట్లాడేటువంటి బండి సంజయ్ గారు వారి విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఈరోజు రాహుల్ గాంధీ గారి కుటుంబం ఈరోజు స్వాతంత్ర ఉద్యమంలో మోతీలాల్ నెహ్రూ నుంచి మొదలుకుంటే జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ గారు, అసలు వాళ్ళ కుటుంబంలో ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఆ కుటుంబాన్ని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడిన మాటలు సహేతుకం కాదు. సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకల్లో భాగంగా శనివారం మహబూబ్ నగర్ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో బీజేపీ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక బంజారా మహిళలు, యువతులతో కలిసి సాంప్రదాయ నృత్యాలు చేశారు. గిరిజనుల అభ్యున్నతికి సేవాలాల్ మహారాజ్ చేసిన కృషి మరవలేనిదన్నారు. ఆధ్యాత్మికంగా, సామాజికంగా లంబాడీల, బంజారాల బతుకుల్లో వెలుగులు నింపిన మహనీయుడని కొనియాడారు. అందుకే ఆ మహనీయుని చరిత్రను దేశవ్యాప్తంగా తెలిసేలా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పార్లమెంటులో ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. సేవాలాల్ మహారాజ్ యొక్క ఆశీస్సులతో, వారి యొక్క గైడెన్స్ లో, మార్గదర్శకంలో ప్రతి ఒక్కరు కూడా నడుచుకొని సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి
గుర్తింపు రావడానికి సంత్ సేవలాల్ మహారాజ్ గారి యొక్క ఆశీస్సులతో ఏ విధంగా అయితే మీరు ముందుకెళ్తున్నారో ఇంకా ముందుకెళ్లాలని, ఇంకా పైకి అభివృద్ధిలోకి రావాలని, బంజారా సమాజం అంతా కూడా అభివృద్ధిలోకి రావాలని చెప్పి ఈ సందర్భంగా ఆ మహనీయుని యొక్క మహారాజ్ యొక్క ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. కలిసి సంత్ సేవలాల్ మహారాజ్ యొక్క జయంతిని అధికారికంగా దేశవ్యాప్తంగా కూడా నిర్వహించాలని వారు కోరినటువంటి సందర్భంగా పార్లమెంటులో జీరావర్లో విషయాన్ని ప్రస్తావించేటువంటి అవకాశం వచ్చిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి సంత్ సేవలాల్ మహారాజ్ యొక్క జయంతిని ఎక్కడైతే పెద్ద ఎత్తున ఈరోజు తెలంగాణలో కానీ, పక్కన కర్ణాటకలో కానీ, మహారాష్ట్రలో కానీ నిర్వహిస్తున్నారో అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా అధికారికంగా వారి జయంతిని నిర్వహించాలని, దళిత సామాజిక వర్గంలోని అన్ని సామాజిక వర్గాలకు సమాన వాటా సాధించుకునేందుకు సమిష్టిగా పోరాడుదామని మందకృష్ణ మాదిగ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బుడగ జంగాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ ఏ సామాజిక వర్గానికి చిన్నపాటి నష్టం వాటిల్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. వర్గీకరణ ఉద్యమానికి 30 ఏళ్ల చరిత్ర ఉందని, తన సామాజిక వర్గానికి ఎంత వాటా కోరుకుంటున్నానో అదే స్థాయిలో ఆయా సామాజిక వర్గాలకు సమాన వాటా దక్కాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. అందుకోసం తాను ముందు వరుసలో ఉండి పోరాడతానని చెప్పారు. అందులో భాగంగా మనందరినీ కలవరబెట్టిన అంశం మన అక్క, మన చెల్లె, మన బిడ్డ టేబుల్ వచ్చిన అంశం. మనందరినీ కలవరబెట్టిన అంశం మన చెల్లె, మన బిడ్డ టేబుల్ వచ్చిన అంశం. ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన ఒక మారుమూల మండలం అడవి ప్రాంతంలో ఉండబడే ఒక మారుమూల గ్రామంలో జరిగిన ఆ దాడి, ఆ అత్యాచారం సంబంధించిన ఘటన మనందరినీ కలవరబెట్టేసింది. అక్కడికి ఏ మీడియా వెళ్ళకముందే, ఏ రాజకీయ నాయకులు వెళ్ళకముందే, ఏ సంఘాలు వెళ్ళకముందే, ఎవరు వెళ్ళకముందే మీ అన్నగా నేను నా బిడ్డ ఆ రోజు నా కాలు ఇరిగి ఉండి కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా అక్కడ నా బిడ్డ ఇంత అన్యాయం గురైనప్పుడు నేను ఇంట్లో పడుతుంటే లాభం లేదని చెప్పి నేను అడవిలోకి వెళ్ళాను, అక్కడ ఉద్యోగం నేర్పించాను. ఆ బిడ్డ మనం మనుషులు సమాజంలో ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన నిలబడాలనే ఆలోచనతో ఉన్నామనే విషయం మీ దృష్టికి తీసుకుంటున్నాను. ఈ నేపథ్యంలో మీకు గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు ఈ పంపిణీ జరిగే సమయంలో ఎవరికి అన్యాయం జరగదనేదే ఆలోచన. ఏ వర్గం, ఏ కులం మాకు అన్యాయం జరిగిందని బాధపడద్దని నా ఆలోచన. ఎవరికి అన్యాయం జరగదనే ఆలోచన, ఏ వర్గం, ఏ కులం అన్యాయం గురైందనే ఆవేదన ఉండదని నా ఆలోచన. ఇట్లాంటి పరిస్థితిలో మొన్న జరిగిన వర్గీకరణ ప్రక్రియలో, అంతకుముందు జరిగిన వర్గీకరణ ప్రక్రియలో మన మాదిగలతో పాటు బుడగ జంగాలు కొన్ని కులాలు బి గ్రూప్లోకి వచ్చింది. ఆ బి గ్రూప్కి వచ్చినప్పుడు మొత్తం న్యాయం జరిగిందని నేను అనడానికి అవకాశం లేదు, కానీ ఎంతో కొంత బి గ్రూప్లు ఉన్నప్పుడు మాత్రం కొంత మేలు జరిగింది. అందుకు సాక్ష్యం మన డాక్టర్ చెప్పారు, ఎంతోమంది టీచర్, ఎంతోమంది చెప్తారు. ఎంతో కొంత నేను అంతా జరిగిందా, నేను అంతా లేదు, ఎంతో కొంత ఆ బి గ్రూప్లో ఉన్నప్పుడు మాత్రం కొంత న్యాయం జరిగిందని చెప్పి మనకు కొంత ఆలోచన ఉంది. అయినప్పటికీ నా బి గ్రూప్లో ఉన్నటువంటి మాదిగలతో భవిష్యత్తులో నా బేడగ బుడగజంగాలు కొన్ని కులాలు భవిష్యత్తులో పోటీ పడకుండా ఇబ్బంది పడితే మళ్ళీ అవి ఇంకొక 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో బి గ్రూప్లో కూడా మా అవకాశాలు ఫలాన్ని మాదిగలు దోస్తున్నారు అనే ఆలోచన వస్తే నేను ఇప్పుడు చూపెట్టే పరిష్కారానికి నాకు అన్యాయం, నేను ఒక వర్గానికి అన్యాయం చేసినట్టు అవుతుందని చెప్పి నేను బి గ్రూప్లో ఉండబడి నా బుడగ జంగాలను కొన్ని కులాలు కలిపి ఫస్ట్ గ్రూప్లో చేస్తే దాన్ని స్వాగతించాను. ఖమ్మంలో జరిగే బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్తున్న ఎమ్మెల్సీ కవితకు చౌటుప్పల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ ప్రాంత ట్రిపుల్-ఆర్ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, రైతులకు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా ఉంటారని తెలిపారన్నారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా ట్రిపుల్-ఆర్ రైతులను పట్టించుకోలేదన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చాడని ఆరోపించారు ఎమ్మెల్సీ కవిత. ఈరోజు ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవడానికి వెళ్తూ మార్గం మధ్యలో మరి మునుగోడు నియోజకవర్గంలో చౌటుప్పల్ మండలంలో మా నాయకులను అందరినీ కూడా కలవడానికి ఆగడం జరిగింది. ఇక్కడ మునుగోడు మండలంలో మరి కాంగ్రెస్ పార్టీ నుండి రాజగోపాల్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆనాడు వచ్చి RRR సమస్యనే లేకుండా చేస్తా, నేను మమ్మల్ని గెలిపించండి, మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా RRRని మీ గ్రామాల నుంచి వెళ్లకుండా చేస్తామని చెప్పిండ్రు. కానీ గెలిచి 14 నెలలు అవుతున్న RRRకి సంబంధించినటువంటి బాధితులకు ఎవరికైతే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో ఇంతవరకు వాళ్ళు 2000 మంది పైచిలుకుతో కలెక్టరేట్ ముట్టడి చేసినా కూడా కనీసం వాళ్ళని పిలవడం కానీ మాట్లాడడం కానీ చేయకపోవడం అన్నది దారుణం. మీరు ఇచ్చినటువంటి మాటకు నిలబడి గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే RRR బాధితులను పిలిపించుకొని మాట్లాడి వారి సమస్య పరిష్కరించవలసిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రాజగోపాల్ రెడ్డి గారు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి మునుగోడులో ఉన్నటువంటి అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే, అందరూ బాగుండాలి, అందరం కూడా చక్కగా ఉండాలనే విషయంలోనే. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీ అందరి పక్షాన కూడా నిలబడి పోరాటం చేస్తా ఉన్నది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం సెలవు రోజుగా ప్రకటించాలని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శ్రీ ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రతి హిందువు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర తెలుసుకోవాలన్నారు. మెజారిటీ వర్గం హిందువుల మనోభావాలకు అనుకూలంగా ఛత్రపతి శివాజీ జయంతి ఫిబ్రవరి 19న సెలవు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఛత్రపతి శివాజీ గారి జయంతిని సెలవు దినంగా ఎందుకు ప్రకటించాలి? ఇది ఇప్పుడు బతికున్న మనుషులు, పుట్టబో మనుషులు, భవిష్యత్తులో హిందూ మతం ఉన్నన్ని రోజులు తెలుసుకోవాల్సిన ఒక వీరుడి చరిత్ర ఇది ఛత్రపతి శివాజీ. వేలాది సంవత్సరాలుగా హిందూ ధర్మం గురించి అశ్వులు బాసిన వీరులందరికీ, మరియు ఒకవేళ ఛత్రపతి శివాజీ లేకపోతే మేము ఈరోజు ఈ వేదిక మీద ఉండేవాళ్ళం కాదు, ఈ బొట్టు ఉండేది కాదు, ఈ కట్టు ఉండేది కాదు, ఈ గుళ్ళు ఉండేది కావు, ఈ దేశం ఉండేది కాదు, మా ధర్మం ఉండేది కాదు. అప్పుడున్న మొఘలాయులకు, సుల్తానులకు, నిజాం షాయిలకు, అంటే ఒక్కరితో కాదు, అంటే ఒక్క రకమైన కుటుంబాలతోని. మరీ ముఖ్యంగా ఛత్రపతి శివాజీ గారిని తెలుసుకోవాల్సింది ఒక అలుపెరుగని వీరుడు. 27 సంవత్సరాలు నిరంతరం యుద్ధాలు. ధర్మాన్ని కాపాడుకోవాలి, ధర్మం అంతరించకుండా ఉండాలి, హిందూ స్త్రీలు మానభంగాలకు గురి కాకుండా ఉండాలి. అందరి చరిత్రలో బాగా బాధాకరమైన చరిత్ర ఉంటుంది మా హిందువులది. అంటే వాళ్ళ పరమత రాజులకు శివాజీ మహారాజుకు ఎంత తేడా ఉంటుందంటే, ముస్లిం రాజులు ఖిల్జీ కావచ్చు, తైమూర్ కావచ్చు, ఔరంగజేబు కావచ్చు, క్షణముకొక్క గొంతులు కోసి వేలాది మంది హిందూ వీరులను హతమార్చి ఆ వీరుల పార్థివ దేవాల ముంగట వాళ్ళ భార్యలతోని అత్యాచారాలు చేయించడం, భర్త శవం ఉండగా ఏ ఆడది ఆ రకంగా హింసించబడుతుంది? ప్రపంచంలో అంత హింసించబడ్డ జాతి మాది. 1398 ఒకే రోజు లక్ష మంది వీరులు ఢిల్లీ వీధుల్లో ఊచకోత పోయేవారు హిందువులు. అదే రోజు వాళ్ళ భార్యలతోని సైనికులతో అత్యాచారాలు చేయించారు వాళ్ళ శవాల ముందు. ఇప్పుడు అంటున్నారు అదే ఛత్రపతి శివాజీ గారు ఏ యుద్ధం చేసినా, ఏ రాజ్యంలో ఉన్నా యుద్ధం చెయ్యలేని వాళ్ళని ఏమనలేదు. మహిళలని కన్న తల్లులాగా చూసినాం. అది మాకు ఆ జాతికున్న తేడా. గతం ఏం చెప్తున్నది, వర్తమానం ఏం చెప్తున్నది, హిందూ సోదరులు తెలుసుకోవాలి. మన హిందూ పరిపాలనకు వాళ్ళ పరిపాలనకు ఏ తేడా ఉంటుంది? హత్యలు చేసి అత్యాచారాలు పార్థివ దేవాలయం కూడా చేసిన చరిత్ర వాళ్ళది. అసలు స్త్రీలని కన్నతల్లులాగా చూసి యుద్ధంలో గెలిచిన అక్కడ వృద్ధులు కావచ్చు, పసివాళ్ళకు కావచ్చు సహాయం చేసే హిందూ రాజుల చరిత్ర ఒకవైపు. కొందరు ఇప్పుడు అంటున్నాడు సోదరుడు, శివాజీ జయంతికి ఎవరికి టైం ఉంటలేదట శివాజీ గారిని స్మరించుకోవటానికి. వాళ్ళకు తెలియాలి, శివాజీని స్మరించడం మర్చిపోతే ఈ దేశమే ఉండదు. మీరు పని చేసుకోవడానికి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, మీరు హాలిడేస్లు చేసుకోవటానికి ఏమంటారు ఎంటర్టైన్మెంట్ పార్కులు ఉన్నాయి,
మీ షాపింగ్ మాల్లు ఉండయి, మీ లగ్జరీ కార్లు ఉండయి, మీ బ్రాండెడ్ వాచ్లు ఉండయి, మీ బతికే ఉండదు ఈ భారతదేశంలో. హిందువులకు మరీ ముఖ్యంగా చెప్పదలుచుకుంటున్నాం, ఛత్రపతి శివాజీ గారి గురించి ఒక్కసారి మీరు తెలుసుకోవాలి. మైండ్ సెట్ వాజ్ ద బిగ్గెస్ట్ రీజన్. మన మైండ్ సెట్ ఎలా చేంజ్ చేయాలి, మనం హౌ వీ క్యాన్ బికమ్ ఏ వారియర్. ఒక వారియర్ మైండ్ సెట్, యోధుడు మైండ్ సెట్ మనకు కావాలి. ఎలా కావాలి అంటే వి టుక్ ఇట్, శివాజీ మహారాజ్ ఇస్ ద ఓన్లీ కింగ్, ఓన్లీ వీరుడు మనకు ఇన్స్పైర్ చేయడానికి. దట్ వాజ్ ద ఓన్లీ రీజన్ టు టేక్ హిమ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ప్రశ్నించడానికి పుట్టానని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ మాటలను నమ్మి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జనసేన పార్టీని గెలిపిస్తే ప్రస్తుతం గుళ్ళు గోపురాలంటూ రాష్ట్రాన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉండి పాలన చేయకుండా కాషాయ దుస్తులు ధరించి రాజకీయాలు, లడ్డూలో కల్తీ పేరుతో మౌన దీక్షలు చేయడం మంచి పద్ధతి కాదని తెలిపారు. మీకు అంతగా గుళ్ళు గోపురాలు తిరగాలని అనుకుంటే దేవాదాయ శాఖను తీసుకొని ఏ రాష్ట్రంలోని దేవాలయాలకైనా ఇష్టం వచ్చినట్టుగా తిరగొచ్చని అన్నారు. అప్పుడు మిమ్మల్ని ప్రశ్నించేవారు కూడా ఎవరూ ఉండరని ఎద్దేవా చేశారు. ఇంతవరకు కూడా ప్రభుత్వం ఇప్పుడు దాదాపు 8 మాసాలు కంప్లీట్ అయింది, ఎవరు మాట్లాడడంలే. అదేవిధంగా సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో కూడా ఆయన దగ్గర 1750 కోట్ల రూపాయల లంచాలు తీసుకొని ఆ సోలార్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇవాళ అమెరికాలో న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో దీనిపైన కేసు నమోదైంది. గౌతమ్ అదానికి అదేవిధంగా వారి ఇంకా 7 మందికి వారు నోటీసులు కూడా ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం కిమ్మనకుండా తేలుగుట్టిన దొంగ మాదిరి వ్యవహరిస్తూ ఉంది తప్పితే, అరే ఎందుకు నువ్వు దానిపైన విచారణ జరపడంలే, ఎందుకు దానిపైన మాట్లాడంలే ఈ ప్రభుత్వం? పోనీ ప్రభుత్వానికి సమాచారం లేదా? సమాచారం ఉంది కాబట్టే కదా ఇవాళ ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ గారు గతంలో పిఎస్సి చైర్మన్గా ఉంటూ ఆయన సమాచారం అంతా సేకరించి హైకోర్టులో కేసు కూడా ఫైల్ చేశాడు. ఎందుకంటే ఇది మామూలు ఏదో జరిగిందిలే అగ్రిమెంటు మాకేమని అనుకోవడానికిలే. 25 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో ఉన్న విద్యుత్ వినియోగదారులందరూ కూడా 1,10,000 కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోయాల్సి వస్తుంది. 1,10,000 కోట్లు. అంతేకాదు వాళ్ళ సోలారు ఎక్కడ వాళ్ళు రాజస్థాన్లో ఉత్పత్తి చేయడం వల్ల రాజస్థాన్ ప్రభుత్వానికి కోట్ల రూపాయలు పన్నులు వస్తాయి, అక్కడ 14,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా అక్కడున్న రైతాంగానికి 30 ఏళ్ల పాటు లీజ్ వస్తుంది. ఆ ప్రయోజనాలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు, ఇక్కడున్న ప్రజానీకానికి, ప్రభుత్వానికి పన్నులు వచ్చే అవకాశం ఉంది కదా. మీరు దానిపైన ఏమాత్రం కూడా మీరు మాట్లాడంలే. అసలు మీరు అదానితో చేసుకున్న ఈ అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేస్తారా లేదా? అదానికి ఇచ్చిన ఈ భూ కేటాయింపులన్నీ రద్దు చేస్తారా లేదా? పైగా మీరు గంగవరం పోర్ట్, అది రాష్ట్ర ప్రభుత్వానికి దక్కాల్సిన ప్రాజెక్ట్, అది దాన్ని కూడా అదానికి కట్టబెట్టారు. నవయుగ వాళ్ళది కృష్ణపట్నం పోర్టు అదానికి కట్టబెట్టారు. ఊడ్చి పారేస్తూ ఉన్నారు అదానికి. చివరి గిరిజన ప్రాంతాన్ని కూడా వదలకుండా ఆయన కట్టబెడతా ఉంటే గవర్నమెంట్కి ఏమీ చేయలేదంటే గవర్నమెంట్ ఏం గాడిదలు కాసేకాన్ని నేను అడుగుతా ఉన్నా. మీరు ఇంకా అదానికి ఊడిగం చేయడానికి జగన్మోహన్ రెడ్డి అయితేనే మీరైతేనేమి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. ఇంకా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన ప్రశ్నించడానికే పుట్టానంటాడు. చాలామంది పాపం జనం కూడా నమ్మినారు, అందుకోసమే ఆయనకి పూర్తి ఓట్లు వేశారు. ఇప్పుడు నువ్వు ప్రశ్నించడం మానేసి, పరిపాలన చేయడం కూడా మానేసి, అదేదో గుడ్డలు వేసుకొని కాషాయ గుడ్డలు నువ్వు గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటే నాకైతే అంటే గుళ్ళు గోపురాలు తిరగకూడదని నేనేమన్నా. అసలు నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండి ఇక్కడ పరిపాలన చేయమంటే నేను కాషాయం వేసుకుని గుళ్ళు గోపురాలు చేస్తా, లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి నేను మౌన దీక్ష చేసుకుంటూ పోతా, దీనికి ఒక ఉప ముఖ్యమంత్రి అవసరమని నేను అడుగుతా ఉన్నా. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం ఆరోగ్య శాఖను నిర్వీర్యం చేసిందని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ విమర్శించారు. అనంతపురం గార్లదిన్నెలో ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక విద్య వైద్యానికి పెద్దపీట వేస్తోందన్నారు. వైసీపీ ఆరోగ్య శాఖను నిర్వీర్యం చేయగా కూటమి ప్రభుత్వం చక్కదిద్దుతుందని తెలిపారు. అభివృద్ధి ఎజెండాగా పాలన సాగిస్తున్నట్టు చెప్పారు ఎమ్మెల్యే శ్రావణశ్రీ. ఈ 8 నెలల్లో కూడా ప్రతి పిహెచ్సి కూడా ఏమి ఇబ్బందులు ఉన్నా కూడా మనకి సపోర్ట్ సిస్టమ్గా ఉంటూ ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే మనకి ఉన్నటువంటి
మినిస్టర్ గారు సత్యకుమార్ గారు ఈరోజు మన నియోజకవర్గంలో పర్యటించి గార్లదిన్నె మండలంలో ముఖ్యంగా విద్యార్థులతో ఆయన మమేకమయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఈరోజు ఆరోగ్య శాఖలోనే ఉన్నత ప్రణాళికలన్నింటినీ కూడా పెట్టి మనము ముందుకెళ్లే పరిస్థితిని చూస్తూ ఉన్నాము. రానున్న సంవత్సరాల్లో కూడా ఆరోగ్య రీత్యా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మంచి ఫెసిలిటీస్ని అందించి పేదలకు ఆరోగ్య శాఖను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూడా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి బీసీలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి ఉంటే సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేసి బీసీని ముఖ్యమంత్రి చేయాలని జై భీమ్రావ్ భారత పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఎర్రా కామేష్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కుల గణన పేరుతో బీసీలకు అన్యాయము, అగ్రవర్ణాలకు ప్రయోజనం చేసేలా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. బీసీలను 50% లోపుగా చూపించడం, 2014లో 8% ఉన్న అగ్రవర్ణాలను ఇప్పుడు 15% చూపించడం వెనుక కుట్ర దాగి ఉందని ఆయన మండిపడ్డారు. 21 లక్షల పైగా బీసీలు చనిపోయారనడం ఎవరిని మోసం చేయడానికని ప్రశ్నించారు. మనం పాలకులం అయితేనే మనకేం కావాలో తెలుస్తుంది. అగ్రవర్ణ నాయకులు అధికారంలో కూర్చొని ఏదైతే 2014 సమగ్ర కుటుంబ సర్వే చేసిందో అప్పటికి ఇప్పటికీ అంటే ఒక 21 లక్షల మంది బీసీలు తక్కువ ఉన్నాయని చెప్పి చూపెట్టి 50% పైనటువంటి బీసీ జనాభాను ఇంకా చాలా మంది వాళ్ళు వివరాలు ఇవ్వలేదని చెప్పి ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకొని మళ్ళీ మేము చేస్తున్నాం అంటున్నారు. కానీ మళ్ళీ మీరు చేసే దాని మీద కూడా ఎంతవరకు పారదర్శకత ఉందనేది ఎవరు కూడా ప్రజలకు మనం విశ్వసించే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ బీసీ కులగణన చేయాలా, నిజంగా బీసీలకి న్యాయం చేయాలన్న ఉద్దేశం ఉంటే మీ కుట్ర మీ యొక్క నాటకాలన్నీ కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడుకోవడం కోసం దాన్ని పెంచే క్రమంలో చేస్తున్నారు తప్పించి గతంలో ఉన్న 8% జనాభాని అలా ఓసీలను 15% చూపిస్తున్నారు. కానీ అదే బీసీలకు ఇప్పటికి కూడా 50% లోపే చూపిస్తున్నారు. అంటే మేమేమంటున్నాం అంటే ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ కులగణన చేసిందో దాని యొక్క పారదర్శకతను లోపించిందని చెప్పి మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. వెంటనే దాని యొక్క లోపాలు సవరణ చేయాలా, మళ్ళీ వాటి యొక్క కులగణన చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మహబూబ్ నగర్లో సేవాలాల్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య గొడవ జరిగింది. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ మధ్య వివాదం ముదురుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం నాడు సేవాలాల్ జయంతి సందర్భంగా సేవాలాల్ గుడి వద్దకు వెళుతుండగా శంకర్ నాయక్తో పాటు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు మాజీ ఎమ్మెల్యే మధ్య వాగ్వివాదం జరిగింది. దాంతో మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్పై మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు. మాకు కూడా ఛాయిస్ ఉంటుంది కదా, దేవుడికి మొక్కున్నాం కదా, మేము ఇద్దరికి కదా మేము పోయేది, ఎవరానికే కదా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పదేళ్ల బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంది. నల్గొండలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఎర్రబెల్లి దయాకర్ రావు చిలక జ్యోతిష్యం చెప్తున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన చూసి వరలేకపోతున్నారన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సేవాలాల్ ఆధ్యాత్మికంగా, సామాజికంగా బంజారాల బతుకుల్లో వెలుగులు నింపారు. ఆ మహనీయుని జయంతి వేడుకలు కేంద్రం అధికారికంగా నిర్వహించాలన్న ఎంపీ డీకే అరుణ. అన్ని సామాజిక వర్గాలకు సమాన వాటా సాధించుకునేందుకు సమిష్టిగా పోరాడుదాం. అందుకోసం తాను ముందు వరుసలో ఉండి పోరాడతానన్న మందకృష్ణ మాదిగ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు. నమస్తే.